విజయవాడలో శాతవాహన కళాశాల నేలమట్టమైంది. బోయపాటి వర్గీయులు కళాశాలలో నిర్మాణాలను అన్నిటినీ కూల్చివేశారు. నిర్మాణాలు కూల్చివేసిన బోయపాటి వర్గం కాలేజీని స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల శాతవాహన కాలేజ్ ప్రిన్సిపల్ కిడ్నాప్ అయ్యారు. ఈ కిడ్నాప్ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కిడ్నాప్ చేయించారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. తాజాగా తెరపైకి బోయపాటి శ్రీనివాస్ అప్పారావు వచ్చారు. శాతవాహన కాలేజ్ స్థలంలో బోర్డులు ఏర్పాటు చేశారు. ఇటు శాతవాహన కాలేజ్ భవనాల గుర్తు తెలియని వ్యక్తులు ప్రొక్రెయిన్లతో కూల్చివేతలకు ప్రయత్నించారు. ఇటు కూల్చివేతలపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కూల్చివేతలను అడ్డుకున్నారు. శాతవాహన కాలేజ్ కూల్చివేతపై ఎస్ఐ విద్యార్థి సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. విద్యార్థుల భవిష్యత్ అగమ్య గోచరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందిస్తారు. శివ, మనం చూస్తున్నాం ఇటు శాతవాహన కాలేజీని అయితే పూర్తిగా కూల్చివేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు కూల్చివేశారు, ఎందుకు, అసలు డీటెయిల్స్ ఏంటి కూల్చివేతలకు సంబంధించి? విజయవాడ నడిబొడ్డునున్న దాదాపుగా 100 కోట్ల రూపాయల పైగా ప్రాపర్టీకి సంబంధించిన వివాదం 1973 నుంచి వివాదం కొనసాగుతోంది. శాతవాహన కళాశాలకి సంబంధించి కూడా రెండు వర్గాల మధ్య గత కొంతకాలంగా వివాదం కొనసాగుతూనే ఉంది. అయితే 2012 నుంచి కూడా ఈ వివాదం ముదిరి పాకాన పడింది. ఈ అంశానికి సంబంధించి ఈ స్థలం నాదంటే నాదని చెప్పి వంకాయలపాటి శ్రీనివాస్ అంటే కళాశాల ప్రిన్సిపాల్, అలాగే బోయపాటి శ్రీనివాస్ తండ్రి అప్పారావు వీరు మాదంటే మాదే అని చెప్పి గతంలో దాదాపుగా ఒక 20 సంవత్సరాల నుంచి కూడా హైకోర్టు, విజయవాడ కోర్టు, సుప్రీంకోర్టులో కూడా ప్రస్తుతం ఉంది. ప్రస్తుతం సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం కూడా ఈ భూమి ప్రస్తుతం బోయపాటి శ్రీనివాస్ అప్పారావు కింద ఉందని చెప్పి వాళ్ళు బోర్డులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపించింది. అయితే గత శనివారం సరిగ్గా వారం రోజుల క్రితం కూడా వంకాయలపాటి శ్రీనివాస్ కళాశాల ప్రిన్సిపాల్ని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కిడ్నాప్ చేశారని చెప్పి కూడా కలకలం సూచించారు. ఆయన గుంటూరులో ఆయన అనుచరుల నివాసాల్లో ఉంటే పోలీసులు తీసుకొని రావడం, వెంటనే ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆలపాటి రాజా తనని బెదిరింపులు పాల్పడి చేసి ఇబ్బందులు పాలు చేస్తున్నారు, తన కళాశాలను ఇవ్వాలని చెప్పి ఆయనపై కూడా చాలా ఆరోపణలు చేసిన పరిస్థితి కనిపించింది. సరిగ్గా 5 రోజులు గడిచిన తర్వాత కూడా సడన్గా బోయపాటి శ్రీనివాస్ అప్పారావు తెర మీదకి వచ్చారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం సుప్రీంకోర్టు సూచనలు, అలాగే సుప్రీంకోర్టు ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో ఆర్డర్ కాపీతో బోర్డులపై బోయపాటి శ్రీనివాస్ అప్పారావు ప్రాపర్టీ అని చెప్పి పెద్ద పెద్ద బోర్డింగ్స్ పెట్టడం, ఆ తర్వాత ఈరోజు అర్ధరాత్రి సమయంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కళాశాలకు సంబంధించిన భవనాల్ని నేలమట్టాలు చేశారు. విద్యార్థులకు సంబంధించిన రికార్డులు, డాక్యుమెంట్స్, పుస్తకాలన్నీ కూడా నేలమట్టమైన పరిస్థితి కనిపిస్తోంది. వందలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకరంగా మారింది. ఈ అంశానికి సంబంధించి కూడా పోలీసులు వెంటనే చేరుకొని కొన్ని కూల్చివేతలు చేశారు. మరి కొన్ని కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. అక్కడ ఉన్న ట్రాక్టర్లన్నీ ప్రొక్లర్లని స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్కి తరలించారు. పోలీసులు అయితే ఈ ఘటనకు సంబంధించి విచారణ కొనసాగిస్తున్నారు. ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే దానికి సంబంధించి ఇంకా క్లారిటీ లేదు. ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు అయితే కళాశాల ప్రిన్సిపాల్ నేతృత్వంలో వారు చేశారని చెప్పి అప్పారావు వారు వాదిస్తుంటే, లేదు శ్రీనివాస్ అప్పారావు వారే చేశారని చెప్పి వారు వాదనలు వినిపిస్తున్నారు. కానీ వారిద్దరూ కూడా ఇప్పటివరకు మీడియా ముందుకు వచ్చి ఏం జరిగింది ఏమిటనే చెప్పే ప్రయత్నం అయితే చేయట్లేదు. ఎవరు కూడా ఇప్పటివరకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసిన దాఖలాలు కూడా వారంతటా వారే పోలీసులు స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేర కూడా వచ్చి కేసు నమోదు చేసి విచారణ చేపడతా ఉన్నారు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ.